అట్లే మీరు గమనిస్తే ఈ సంవత్సర కాలంలో ఈ 14 నెలల కాలంలో ఎవరి కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుంది అంటే మీ జిల్లా మంత్రుల గురించి అయితే నేను చెప్పాల్సిన పని లేదు. మరి అరాచకం. ఒక ఆయనేమో కేవలం ఆయన కోసమే ప్రభుత్వం నడుస్తున్నట్టు కాంట్రాక్టులు మొత్తం ముఖ్యమంత్రి నియోజకవర్గంతో సహా కాంట్రాక్టులన్నీ ఆ మంత్రి గారికి, అందుకే ఆయన మంత్రి గారు కాదు కాంట్రాక్ట్ మంత్రి గారు అని చెప్పినండి. అక్కడ నేను కొడంగల్ పోయినప్పుడు కూడా చెప్పిన కాంట్రాక్ట్ మంత్రి కోసం కమిషన్ల కోసం మాత్రమే ఆయన గారు పనిచేస్తున్నారు ముఖ్యమంత్రి గారు అని అక్కడ చెప్పిన. ఇక డిప్యూటీ సీఎం గారికి నేను చెప్పాల్సిన పని లేదు, వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు చెప్తున్నారు 30% కమిషన్లు 10% కమిషన్లు, ఇంట్లో కూర్చున్నాళ్ళు కూడా ఇవాళ తెలుసా లేదా నేను చెప్పిన సీక్రెట్ జిల్లాలో తెలీదా తెలుసా? వ్యవసాయ మంత్రి గారు ఆయన కూడా చూస్తున్నారు. మీరు వ్యవసాయ మంత్రి గారు ఒకటి చెప్తాడు, సీఎం గారు ఇంకొకటి చెప్తాడు. వ్యవసాయ మంత్రి గారు రుణమాఫీ ఇంకా కాలేదు అంటాడు, సీఎం గారు అయిపోయింది అంటాడు. ఇట్లా ఒక రకంగా అసలు మంత్రులకు ఒకరికొకరు శృతి లేకుండా ఇవాళ అధోగతి పాలైపోయింది రాష్ట్రం అనే భావనలో అందరూ కూడా ఉన్నారు. నేను మీతో ప్రార్థించేది ఒకటి, ఎందుకంటే ఈరోజు ఒక మంచి పని కోసం అందరం కూడా కలుస్తా ఉన్నాం. మళ్ళీ ఖమ్మంలో డీటెయిల్డ్గా కలుసుకుందాం, మాట్లాడుకుందాం. రానున్న రోజుల్లో 15వ తారీఖు స్థానిక సంస్థలకి ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్తా ఉన్నారు. బీసీ సోదరులను కూడా ఈ ప్రభుత్వం వంచింది, మోసం చేసింది. బీసీ డిక్లరేషన్ పేరిట 42% రిజర్వేషన్ ఇస్తామని, బీసీ సబ్ ప్లాన్ పెడతామని, 1,00,000 కోట్ల బడ్జెట్ ఇస్తాం, సంవత్సరానికి 20,000 కోట్లు అని చెప్పి బీసీలకు రిజర్వేషన్లు చట్టబద్ధంగా ఇస్తామని చెప్పి ఇవాళ 5.5% జనాభాని తగ్గించి, ఆనాడు కేసీఆర్ గారు సమగ్ర కుటుంబ సర్వే చేసినప్పుడేమో 51.5% వస్తే ఈరోజు 46%కి తగ్గించి 5.5% జనాభా బీసీలు ఉన్న వాళ్ళను లేనట్టుగా చూపెట్టి మళ్ళీ రిజర్వేషన్ల విషయంలో కూడా వాళ్ళని మోసం చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. చెప్పుకుంటూ పోతే 420 హామీలు ఉన్నాయి. నేను వాటి జోలికి పోను. మీ అమ్మల్ని అందరినీ ప్రార్థించేది ఏమంటే, మరి ఇన్ని మోసాలు చేస్తున్న ప్రభుత్వానికి బుద్ధి చెప్పే ఒక మంచి అవకాశం మీకు రానున్న రోజుల్లో స్థానిక సంస్థల్లో రాబోతా ఉన్నది. నిజానికి నేను పార్లమెంట్లో కూడా నామనాగేశ్వరరావు గారు తిరిగి నిలబడ్డప్పుడు నాకు కొంత ఆశ ఉండే, గెలుస్తామేమో, ఎందుకంటే కొంత మార్పు వచ్చింది అని. కానీ చూస్తే పార్లమెంట్లో మరి ఏ కారణం చేతనో కానీ ప్రజలు మనల్ని ఆదరించలేదు. అయినప్పటికీ గత సంవత్సర కాలంగా కేసులు పెట్టినప్పటికీ, వేధిస్తున్నప్పటికీ, విచారణ పేరిట పిలిచి గంటలు జైల్లో పెడతామని బెదిరిస్తున్నప్పటికీ తగ్గకుండా సంవత్సర కాలంగా రేవంత్ రెడ్డి గారికి కంట్లో నలుసులాగా కొట్లాడుతూనే ఉంటాం.